అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో సినీ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ జనసేన స్టార్ క్యాంపెయిన్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నా మీద బాధ్యతలు పెట్టారు. ఉత్తరాంధ్ర పర్యటన అవ్వడం జరిగింది. ఇప్పుడు పిఠాపురం నుంచి ప్రచారం మొదలు పెట్టమన్నారు. స్టార్ క్యాంపెయినర్గా నా మీద చాలా బాధ్యత పెట్టి జనసేన నన్ను రంగంలోకి దింపింది. అలాగే ఈరోజు ఉత్తరాంధ్ర అన్ని పర్యటన అయిపోయింది. మళ్ళీ పిఠాపురం నుంచి మొదలు పెట్టాము. ఈస్ట్ గోదావరి పిఠాపురంలో 2-3 రోజులు చేసాం. మళ్ళీ నిన్న కాకినాడ రూరల్, కాకినాడ టౌను, ఈరోజు పి గన్నవరం. గిడ్డి సత్యనారాయణ గారు ఇక్కడ మన జనసేన అభ్యర్థి, అలాగే బీజేపీ టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, మనకి తెలుగుదేశానికి సంబంధించిన బీసీ ఓటర్స్ అందరూ మనకి ఓటు ట్రాన్స్ఫర్ చేయాలండి. మెయిన్ ఓటు ట్రాన్స్ఫర్ చేస్తే మన బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ, అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మన మందకృష్ణ మాదిక్ గారు వారు కూడా పిలుపునిచ్చారు బ్రహ్మాండంగా మనం దానికి ముందుకెళ్దామని చెప్పి. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఉన్న ఓనర్లు, ఇక్కడ ఉన్న ఆయన లోకలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, సో పెద్ద ఏజ్ కూడా కాదు, మిడిల్ ఏజ్ అయినా కష్టపడి పనిచేసే మనస్తత్వం. కాబట్టి మన ఎస్సీ సామాజిక వర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇతర కులాలు కానీ అందరూ ఒక తాటిపై ఉండి మన గిడ్డి సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీ మనం ఇచ్చి వారిని ఉమ్మడి అభ్యర్థిగా వారిని గెలిపిద్దామని చెప్పి నేనేంటంటే ముందు వేరే ఊరు పెట్టినా కూడా వద్దంటే ముందు పి గన్నవరం పెట్టండి. పి గన్నవరం ఆల్రెడీ మనకు తెలుసు, మహాసేన రాజేష్ గారికి ఇచ్చారు. ఇప్పుడు మన జనసేన అభ్యర్థిగా వారు ఇక్కడ ఉన్నారు. అలాగే టీడీపీ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థి మన 21 ఈ జనసేన అభ్యర్థుల్లో దగ్గర నిన్నటి వరకు మనకు తెలిసేది ఏంటంటే ఇంచుమించు 20 అభ్యర్థులు అండి. 20 అభ్యర్థులు మనకి బ్రహ్మాండంగా వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి సర్వే చెప్తుంది. అలాగే 2 పార్లమెంట్ స్థానాలు జనసేనకే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మేము చూసినటువంటి చోట క్లీన్ స్వీప్ దిశగా ఎలా వెళ్తుందంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, ఈస్ట్ వెస్ట్ 2 సీట్లు కానీ 3 సీట్లు కానీ వైఎస్ఆర్సీపీ కానీ గెలిస్తే ఆ మొలతాడు ఉన్నాడు చూడండి, మొలతాడు మన ముద్రగడ పద్మనాభం వాళ్ళ ఇంట్లో నేను సర్వెంట్గా పనిచేస్తాను. ఇక్కడ కానీ వాళ్ళు ఏమన్నా కొట్టగలిగితే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సామాజిక వర్గం ఉంటుంది. అక్కడ ఉన్న అభ్యర్థులు రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకెళ్ళాలండి. ఇప్పుడు ఆయన ఇలాంటి ఉన్న వ్యక్తుల్ని, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని మనం అసెంబ్లీలో కూర్చోబెడితే మీటింగ్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా